మన మాన్య ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు, మన యువనేత నారా లోకేష్ గారు గత 10 నెలలుగా ఈ రాష్ట్రం కోసం పడుతున్న తపనని, అట్లాగే వారు ప్రోత్సహిస్తున్న తీరుని, పథకాలు ప్రవేశపెట్టి పేదవాళ్ళందరినీ ఆదుకుంటున్న తీరును చూసి ఈరోజు రాష్ట్రం అంతా వైకాపా నుంచి చాలా వరకు తెలుగుదేశం పార్టీ చేరడానికి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ముందుకు వస్తున్నారు. దాంట్లో భాగంగానే నిన్న మన వాసన్న ఆధ్వర్యంలో అన్నకు ముందుగానే చెప్పాం, అన్న ఇట్లా ఉంది పరిస్థితి ఒంటిమిట్టలో, మనము ఖచ్చితంగా గెలవబోతున్నాం. ఈ విజయాన్ని చేసి కూడా మీరు ముందుకెళ్ళండి, నా అవసరం ఎక్కడున్నా కూడా మీకు నేను ఏ రకంగా సాయం చేస్తాను, నా మనుషులుగా మీరు ముందుకెళ్ళండి అని ఆయన చెప్పినప్పుడు ఆయన ధైర్యంతోనే మేము ముందుకెళ్లి ఒంటిమిట్టలో వైఎస్ ఎంపీపీని 8 ఉంటే ఎంపీటీసీలు 5 మంది మనకొచ్చి ఈ రోజు లక్ష్మీదేవి గారు అంటే సుబ్బారెడ్డి గారి మిసెస్ ని అద్భుతమైన విజయం ఇది. మేము ఒకటే చెప్తున్నాం, రాజంపేట వైసీపీ నాయకులు కావచ్చు, అట్లాగే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి ఆయన ఒకటే అంటున్నాడు, టీడీపీ సునామీలో నేను గెలిచానని. మేము ఒకటే చెప్తున్నా, అమర్నాథ్ రెడ్డి రాబోయే రోజుల్లో నీకు 70 mm స్కోప్ సినిమా కనపడుతుంది. రాబోయే రోజుల్లో ఏ ఒక్క స్థానంలో నువ్వు గెలిచినా, ఏ రకమైన ఎన్నికల్లో నువ్వు విజయం సాధించినా మేము రాజకీయ సన్యాసం చేస్తామని కూడా ఈ సందర్భంగా సవాల్ విసురుతున్నాం. కాచుకోండి వైసీపీ నాయకులని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, అన్న ఆధ్వర్యంలో వాసన్న మా వెనకున్నారు, ఆయన ఆధ్వర్యంలో ఈ జిల్లాలో ఆయనకు ఏ రకంగా ఆయన మేము చేతిని ఇచ్చి ముందుకు తీసుకెళ్లడానికి అన్ని రకాలుగా సాయశక్తుల ముందుంటామని తెలియజేస్తూ, అందరి తరఫున కూడా తెలుగుదేశం పార్టీని మరింత బలోపేతం చేయడానికి మేము ముందుంటామని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై తెలుగుదేశం. రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డి గారికి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి, రెడ్డప్పగారి శ్రీనివాసరెడ్డికి.